వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని కారెక్కించుకుంటున్న కేసీఆర్ దృష్టి ఇప్పుడు దుద్దిల్ల శ్రీధర్ బాబుపై పడిందట. కారెక్కితే కీలకమైన పదవి కూడా ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారట. అయినా సరే శ్రీధర్ బాబు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదట. మరి శ్రీధర్ బాబు కారెక్కుతారా, కాంగ్రెస్లోనే కొనసాగుతారా అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే సీఎం కేసీఆర్ యోజనకు అడ్డుపులలా నిలుస్తున్న ఏకైక కాంగ్రెస్ లీడర్ శ్రీధర్ బాబేనట. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకపోతే పోవచ్చు, కానీ శ్రీధర్ బాబు వంటి లీడర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టకపోతే అధికార పార్టీని ఇరుకున పెట్టేలా ప్రశ్నించడం మాత్రం వదిలిపెట్టరుగా. ఆయన వెన్నంటే నడిచే మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఉన్నారు. వీరందరూ కాంగ్రెస్ లోనే కొనసాగితే మిగతా వారందరినీ కారెక్కించుకున్నా ఏం లాభం ఉండదనే అభిప్రాయానికి వచ్చారట గులాబీ బాస్. భూపాల్పల్లి ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి అధికార పార్టీలో చేరాలంటే అంతకంటే ముందు శ్రీధర్ బాబు కారెక్కాలి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా గండ్ర కూడా గులాబీ గూటికి రావాల్సిందే, వచ్చి తీరుతారు కూడా. ఇదే ఈక్వేషన్ ప్రకారం శ్రీధర్ బాబును అధికార పార్టీలో చేర్చుకునే పని ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ యువతకు అప్పగించినట్లు సమాచారం. ఒకవేళ శ్రీధర్ బాబు కారెక్కితే మంత్రి పదవి సీనియర్ కాబట్టి నీటిపారుదల శాఖనే ఇస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారట. ప్రస్తుతం నిర్మాణం చేపడుతున్న కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీలు శ్రీధర్ బాబు నియోజకవర్గం పరిధిలో ఉండడంతో సంబంధిత శాఖ కూడా ఆయనకే అప్పగిస్తే పనులు మరింత వేగవంతం అవుతాయనే భావనలో ఉన్నారట. కానీ శ్రీధర్ బాబు నుంచే స్పందన రావడం లేదట. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల్లో శ్రీధర్ బాబుకు ఉన్న సంబంధాలే కారణమట. అయితే అవన్నీ తెంచుకొని కారెక్కకపోతే శ్రీధర్ బాబు ఇరుక్కున్న గంజాయి కేసును మళ్లీ తవ్వే అవకాశం కూడా ఉందట. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీలో చేరి కీలక పదవి పొందుతారో లేక కమిటెడ్ కాంగ్రెస్ నేతగా మిగిలిపోతారో కాలమే నిర్ణయించాలి. మరి ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.